పెద్దత్త నువ్వు అనడం లేదేంటి? ఈ కొత్త పిలుపులు ఎందుకులే అమ్మా? లేదు పెద్దత్త, అసలు బావని బావా బావా అని పిలుస్తుంటే ఎంత ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? బావకి కూడా హ్యాపీగా ఉంది కదా బావా? మా బావ చాలా 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 మంచోడు. మా బావ సూపర్. మా బావ గ్రేట్. ఎందుకు ఆపాలి? సాముద్నా, బావా బావా అంటూ పిలుస్తూనే ఉండు. అది నీ రైట్. అలా పిల్లడు నాకు ఇష్టం లేదు. శామ్, ఇక ఆ ఫోర్ట్ నీదే కాబట్టి, దాని మీద ఫుల్ రైట్స్ నీవే కాబట్టి, ఫోర్ట్ విషయంలో నీ ఇష్టం. నువ్వేం చేసుకుంటావో చేసుకోవచ్చు. నువ్వు రెంట్కి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు. ఓకే బావా. ఫోర్ట్ అదే నా ఓన్ ప్రాపర్టీ ఫోర్ట్. నీకు రెంట్ కావాలని అడిగావు కదూ? అడ్వాన్స్ అమౌంట్ పే చేయడానికి రెడీగా ఉన్నావు కదూ? ఫోర్ట్ ఓల్డ్ లేడీ నీకు రిసిప్ట్ ఇచ్చారు కదూ? ముందు రిసిప్ట్ చూపించు. నీకెందుకు చూపించాలి? ఎందుకేంటి? నేను ఫోర్ట్ ఓనర్ని. మా బావ చెప్పింది విన్నావు కదా? కమాన్, షో మీ ద రిసిప్ట్. నిన్నే పద్మావతినా, ఒకసారి ఇది పట్టుకో. నా డ్రీమ్ ని టచ్ చేయాలని మళ్ళీ ఇంకోసారి ట్రై చేసావనుకో, నీ లైఫ్ డ్రీమ్ గా మిగిలిపోతుంది. మైండ్ ఇట్. పద్మావతినా, పద. ఒక్కోసారి మనం చేసే వెధవ పనులు కూడా కొన్ని కొన్ని మంచి పనులకి దారి తీస్తాయి కదా సామాన్య? అంతేకాదు సామాన్య, ఒకరిని చిన్న చూపు చూసినా, ఒకళ్ళ మీద పడి ఏడ్చినా చివరికి ఫలితం ఇదిగో ఇలాగే ఉంటుంది. మామూలుగా ఉండే శామ్ని పెద్ద కోటకి రాణించేసేశావు. ఇకనైనా మహారాణి లాంటి శామ్ విషయంలో జోక్యం చేసుకోకే. చేసుకుంటే ఇలాంటివి చాలా 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 ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే సూర్య శామ్ని విడదీసే ప్రయత్నాలు ఇకనైనా మానుకో.
శామ్, ఏంటిది ఈ టైంలో వచ్చావు? రాకూడదా? రావద్దంటావా? ఓకే, వెళ్ళిపోతానులే బావా. ఓ ఓ ఓ ఓ ఓ ఆగాగు, నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పేళ్ళు. థ్యాంక్స్ చెప్దామని వచ్చాను బావా. అదే ఫోర్ట్ నా పేరు మీద కొన్ని ఆ సామాన్య మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసావు కదా. నేను తన రియాక్షన్ గురించి ఆలోచించుకోలేదు సార్. నీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, నీ డ్రీమ్ని నిజం చేయటం కోసం కొన్నాను. అసలు నీకు అలాంటి బ్రిలియంట్ ఐడియా ఎలా వచ్చింది బావా? నేను నీలాగా ముచ్చుమొహం కాదు కాబట్టి. సరే, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. అంటే ఏంటి? గబగబా చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటావు, అంతే కదా? సరే, తీరిగ్గా ఆలోచించి సాగదీసి చెప్పు, విని తరిస్తాను. బావా బావా చెప్పమ్మా. బావా, నీకు నాకు మధ్య చిన్న గ్యాప్ కూడా ఇక మీదట ఉండటానికి వీల్లేదు బావా. ఉండదు సార్. మన మధ్యలో ఉన్న దూరం త్వరలోనే తరిగిపోతుంది. ఆ అభి నోరు తెరిస్తే చాలు సామాన్య జైలుకెళ్తుంది. మన పెళ్ళి నువ్వనుకున్న డ్రీమ్ ఫోర్ట్లోనే, కాదు కాదు, నీ సొంత ఫోర్ట్లోనే అంగరంగ వైభవంగా జరుగుతుంది. హ్యాపీ? డాడీ ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నారు? అయ్యో, ఒకవేళ మా మామ్కి. హలో డాడ్, ఏంటి ఈ టైంలో కాల్ చేశారు? మామ్ బానే ఉంది కదా? తనకేం కాలేదు కదా? రియలీ? Thank you so much, Dad. I'll call you back. Bye. Good night. Bye. సూర్య, నువ్వు ఏ క్షణాన మనిద్దరికి ఏ అడ్డు ఉండదన్నావో నిజంగానే అడ్డు లేకుండా ఉంటుంది సూర్య. డాడ్కి నేను అభి విషయం చెప్పాను కదా. అభి గురించి డాడ్ బాగా ఆలోచించారు. అందుకే తన ఫ్రెండ్ ఒక సైక్రియాటిస్ట్ ఉంటే తను సజెస్ట్ చేశారు. ఇప్పుడు తను విజయవాడలోనే ఉన్నారట. రేపు ఉదయం మనం వెళ్ళి కలుద్దాం సూర్య. ఖచ్చితంగా అభికి మెమరీ రావడానికి ఆయన ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేయడమే కాదు, అభికి మెమరీ రావడానికి ట్రై చేస్తారు. ఓకేనా? టేక్ రెస్ట్. బాయ్. బాయ్ బావా. గుడ్ నైట్. నా ఓన్ ప్రాపర్టీ ఫోర్ట్. నీ లైఫ్ డ్రీమ్ గా మిగిలిపోతుంది.
పార్టీ పేరు మీద రిజిస్టర్ అయింది. అంత సమంత వల్లే. అసలు సమంతనే లేకుంటే ఏం చెయ్యాలి దాన్ని? సమంత, నువ్వు బ్రతికుండగా సూర్య నన్ను పెళ్లి చేసుకోడు. సో నీకిక చచ్చిపోయే టైం వచ్చింది. Under arrest. నాకేం తెలీదు. నేనేం చేయలేదు. నాకేం తెలీదు. నాకేం తెలీదు. నాకేం తెలీదు. నేనేం చేయలేదు. నాకేం తెలీదు. నేనేం చేయలేదు. నాకేం తెలీదు. బేబీ నేనేం చేయలేదు. బేబీ వాట్ హ్యాపెండ్? చేయొద్దు. నాకేం తెలీదు. బేబీ నేనేం చేయలేదు. బేబీ నాకేం తెలీదు. బేబీ నాకేం తెలీదు. బేబీ బేబీ నాకేం తెలీదు. వాట్ హ్యాపెండ్? బేబీ ఏం చేయదు. బేబీ ఏం చేయదు. నాకేం తెలీదు. బేబీ ఆర్ యు ఓకే నౌ? మామ్ నేను ఇక్కడున్నానేంటి? బేబీ ఆర్ యు డ్రీమింగ్? అంటే దట్ మీన్స్ అది డ్రీమా? సమంతని నేనేం చేయలేదా మామ్? బేబీ బీ కామ్. ముందు ఈ వాటర్ తాగు. టేక్ ఇట్. టేక్ ఇట్. వాట్ బేబీ? ఏంటిదంతా చెప్పు. మామ్ ఐ కాంట్ టాలరేట్ సమంత. ఈవెన్ ఐ కాంట్ టాలరేట్ హర్ టార్చర్. బేబీ నువ్వు సమంతని అంటున్నావు. తనని ఎనిమిగా చూస్తున్నావు కానీ నీ అసలు ఎనిమి ఆ సూర్య. మామ్ ఎస్ బేబీ. ఫోర్ట్లో నీ వెడ్డింగ్ జరగాలని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ సూర్య ఆ ఫోర్టుని సమంత పేరు మీద కొనేసి తనకి క్రిస్మస్ గిఫ్ట్గా ఇచ్చాడు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఆ సూర్య కావాలనే అలా చేశాడు. ఎస్ మామ్, సూర్య కావాలనే చేశాడు. ఇవాళ అన్ని క్రోర్స్ పెట్టి సమంత కోసం ఫోర్ట్ కొన్నాడు. రేపు ఆ సమంతని పెళ్లి చేసుకుంటాడు. తన కోసం ఏమైనా చేస్తాడు. బట్ సూర్య అలా చేయడానికి వీల్లేదు మామ్. ఐ హావ్ టు డూ సంథింగ్. బట్ వాట్ టు డూ? సూర్యతో నా పెళ్లి జరగాలి మామ్. అదే కనుక జరగకపోతే యు కాంట్ సీ యువర్ డాటర్ ఎనీ మోర్. ఏం చేయాలి మామ్? ఏం చేస్తే ఆ సూర్య టోటల్గా నా గ్రిప్లోకి వస్తాడు? ఐ వాంట్ అన్ ఐడియా ఫ్రమ్ యూ.
బేబీ ఐ గాట్ ఇట్. వాట్ మామ్? సూసైడ్ బాంబ్. ఐ మీన్ ఒక మానవ బాంబు గురించి నువ్వు అసలు ఈ మధ్య ఆలోచించడం, ఆ బాంబు గురించి ఆలోచించడమే మానేశావు. ఎస్, ఆ బాంబే ఈ ఇంట్లో ఒక క్యాలమిట్ ని క్రియేట్ చేయగలదు. అర్థమయ్యేట్లు చెప్పొచ్చు కదా. హూ ఇస్ దట్ మామ్? దట్ ఈస్ అభి. ఓ మై గాడ్, అవును కదా. నేను అభిగడ్ విషయం ఎలా మర్చిపోయాను మామ్? సూర్యకి నాకు మ్యారేజ్ త్వరలో ఉందన్న థాట్లో, ఆ హడావిడిలో నేను అభి గురించి అస్సలు పట్టించుకోలేదు మామ్. ఇన్ఫాక్ట్ వాడు అసలు గుర్తులేడు. ఇంతకసలు అభి ఎక్కడున్నాడు? ఎక్కడుంటాడు మామ్? బేబీ, నువ్వు వాడి గురించి ఆలోచించే సిచ్యువేషన్లో లేవని సూర్య వాడిని ఎక్కడైనా దాచిపెట్టి ఉంచొచ్చు కదా. కరెక్ట్ మామ్. అలా వాణ్ణి దాచేసి సరిగ్గా సూర్యకి నాకు పెళ్లి జరిగే సమయానికి ఆ వెన్యూ దగ్గరికి ఆ అభిని తీసుకొచ్చి ఆ రోజు సమంత బర్త్డే పార్టీలో ఏం జరిగిందనే నాటకం మొత్తం ఆ అభి చేత అందరి ముందు చెప్పించి జరగబోయే మా పెళ్లి స్టాప్ చేసే ప్లాన్లో సూర్య ఉండొచ్చు మామ్. ఇందులో ఆ సమంత హ్యాండ్ కూడా ఉండొచ్చు. నో డౌట్ బేబీ, నువ్వు అన్నట్టు ఆ సూర్యది వాళ్ళ గ్యాంగ్ది అదే ప్లాన్. ఎస్ మామ్, అందుకే చాలా కూల్గా ఉంటున్నారు. యో మై ట్రంప్ కార్డ్. ఇక నా హంటింగ్ నీ కోసమేరా. బావా, ఇంత లేట్ గా రెడీ అయితే ఎలా? సైక్రియాటిస్ట్ ఇస్ వెయిటింగ్ ఫర్ us. కమ్ లెట్స్ గో. అంతా ఓకే శామ్, మనిద్దరం వెళ్తే సరిపోతుంది కదా. నో, సైక్రియాటిస్ట్ గారు మీరు చెప్పిన ఇష్యూలో లిల్లీ కూడా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పారు కదా, సో తను కూడా వస్తే బాగుంటుందన్నారు. ఓకే శామ్, బట్ లిల్లీ దేనికి? బావా, మనం వెళ్తూ మాట్లాడుకుందాం. సామాన్యం చూసిందంటే మనం అసలు బయటపడలేం. హరియప్ బావా, పద పద. సామాన్య, నువ్వు ఇలా రా. ఏ చంద్ర, లీవ్ మీ. హలో మేడం, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆగండి ఆగండి. మా తమ్ముడు మీకోసం వేడి వేడి కాఫీ గుమగుమలాడే కాఫీ రెడీ చేసి ఉంచాడు. మీకు కావాలా వద్దా? సూర్య గారు నా కోసం కాఫీ రెడీ చేస్తున్నారా? అవును, ఈ విషయం సామాన్యకు తెలిస్తే మీ మీద కోపంతో అరుస్తుందని మా చంద్ర తను అలా తీసుకెళ్లాడు. అవునా? అవును, మంచి పని చేశారు. లేదంటే సామాన్య గారికి అంతా కుళ్ళు. సూర్య గారికి నేనంటే ఎంత అభిమానమో. నా కోసం కాఫీ. పదండి పదండి, కాఫీ తాగుదాం. పదండి. చంద్ర, what is this? ఏయ్, వదలు. అదేంటో సామాన్య, నువ్వు అరుస్తుంటే కోపం వస్తుంది, కానీ ఆ కోపం అంతలోనే అలా అలా మాయమైపోతుంది. రోజు రోజుకి నీ మీద ఇష్టం పెరుగుతుందేంటి? ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? నా మీద ఇష్టం పెరగడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నీకు మెంటల్ ఎక్కింది, నో డౌట్.
వద్దు 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 వద్దు